వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం గ్రామానికి చెందిన కన్నె కల్పన భర్త కన్నె దేవేందర్ పేరుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడంతో బేస్మెంట్ లెవెల్ పూర్తి చేశారు. పరిశీలించిన అధికారులు ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులు అయిన కన్నె కల్పన బ్యాంక్ అకౌంట్లో ₹1,00,000 జమ చేశారు. విషయం తెలుసుకున్న వడ్లకొండ కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బాల్యరాజు, గ్రామ ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యురాలు భర్త మోడెం రమేష్ ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల వద్ద డబ్బులు అడిగారు. నేను ఇవ్వనని లబ్ధిదారుల భర్త అనడంతో వారి ఇద్దరు తిరగబడి నన్ను చితకబాదారని కన్నె దేవేందర్ ఆరోపించారు. అక్రమంగా డబ్బులు అడిగి నన్ను చితకబాదారు. వారిపై చట్టం చర్యలు తీసుకొని మాకు న్యాయం జరిపించాలని వేడుకున్నారు. నాకు బిల్లు రాకుండా ఎట్లా చెప్తామని నేను కొంచెం వాళ్ళతోటి కొంచెం కోపడినట్టు చేశాను. దాంతో వాళ్ళు అంతకుముందే ఆడ అప్పటికే వచ్చి ఫుల్గా తాగుతాను. వాళ్ళు ఎక్కడ తాగుతాను? రోడ్డు మీద నేను రోడ్డు మీద పోతాంటే మరీ పిలిచి ఇట్లా పైసలు అడిగి నేను అయ్యను అనగానే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎట్లా పడతానే కొట్టిరు మొత్తం. మళ్ళా బాల్యరాజు నిన్న అదే అక్కడనే కింద పడేసి మొత్తం ఏడికాడికి గుద్దాను. మూడో రమేష్ పక్కకు అత్తి కుమారస్వామి కూడా ఉన్నాడు, కానీ కనీసం ఆపను కూడా ఆపలేదు. మళ్ళీ వెంటనే నన్ను కొట్టి మళ్ళా అదే ఏమంటే వాళ్ళు మళ్ళీ స్టేషన్ నాకంటే ముందు వచ్చి మళ్ళీ వాళ్ళు నా మీదనే మళ్ళీ రివర్స్ కేసు పెట్టి నేను అదే రోజు నిన్న స్టేషన్ పరుదిరి స్టేషన్కు వస్తే ఎస్ఐ గారు లేరు, కానిస్టేబుల్ ఉండి మేము కేసు తీసుకోమనంటే ఫస్ట్ బ్లీడింగ్ అవుతుందని ఫస్ట్ హాస్పిటల్ వేసినాక కేసు తీసుకుంటామనంటే నిన్న హాస్పిటల్కి వెళ్ళి ఈరోజే వచ్చినాం. ఇప్పుడే స్టేషన్లో నుంచి కూడా వచ్చాయి. మరి వాళ్ళ మీద ఎలాగైనా చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. నాకు ఆనగండం ఉంది సార్. నాకు వాళ్ళకి ఎలాగనైనా వాళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు కల్పన, మాది వడ్లకొండ. మా హస్బెండ్ను ఊరికేనే పోతుంటే మా ఆయనను చాలా బాగా కొట్టారు. నాకు న్యాయం జరిపించాలని కోరుకుంటున్నాను. అత్తి కుమారి, బాల్యరాజు, మోడన్ రమేష్ ముగ్గురు కలిసి మా ఆయనను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. కొంచెం నాకు ఎట్లయినా కొద్దిగా సహాయం చేయాలని కోరుకుంటాను.